నాగ చైతన్య సమంత విడాకుల విషయం ఎప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపికే. అయితే చాలామంది ఇద్దరికి వేరే ఎఫైర్ ఉండడంతో విడిపోయారు అనుకుంటే, మరికొంతమందేమో సమంత అనారోగ్యం వల్ల విడాకులు తీసుకుంది అని మరికొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి విడాకులకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ అసలు కారణం మాత్రం బయటపడలేదు. అయితే రీసెంట్గా తండేల్ సినిమా ప్రమోషన్లో నాగ చైతన్య తన విడాకులకు కారణం ఏంటో బయట పెట్టలేదు, కానీ ఇద్దరం ఒకే డిసిజన్కు వచ్చి 1000 సార్లు ఆలోచించి విడాకుల నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎంటర్టైన్గా తీసుకొని మీరు గుచ్చి గుచ్చి మళ్ళీ ఇదే ప్రస్తావించకండి అంటూ అందరి నోర్లు మూతపడేలా చేశారు. అయితే నాగ చైతన్య విడాకులపై స్పందించిన కొద్ది రోజులకే సమంత కూడా తన విడాకులపై పరోక్ష కామెంట్లు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే రీసెంట్గా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. శారీరకంగా మానసికంగా బాగాలేకపోతే మీరు మీ పార్ట్నర్కి నచ్చినట్లు ఉండరు. అందుకే మీరు ఒక వ్యక్తితో మంచి అనుబంధం మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. కొంతమంది బయటికి బాగా కనిపించినప్పటికీ మానసికంగా లోపల మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ కారణంగా మనం ఇష్టపడిన భాగస్వామిని కోల్పోవలసి వస్తుంది అంటూ విడాకులపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది సమంత. అయితే సమంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది అని, అందుకే చైతన్యని వదులుకున్నట్లు పరోక్షకంగా తేల్చి చెప్పింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.